శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఇంకా శ్రావణ మాసం యొక్క విశిష్టత, ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యంగా స్త్రీలు ఎంతగానో ఎదురు చూసేటటువంటి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయి అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. అందుకని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు ఈ శ్రావణ మాసానికి కూడా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. ఈ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో ఘనంగా, వైభవంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో తమ సౌభాగ్యాన్ని నిలుపుకోవడం కోసమని శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటారు. ఇంకా ఈ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతమనే కాదండి, రాఖీ పూర్ణిమ, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణ మంగళ గౌరీ వ్రతం లాంటి ముఖ్యమైన పర్వదినాలన్నీ కూడా రానున్నాయి. అంతేకాకుండా శ్రావణ మాసాన్ని శుభమాసంగా అయితే చెప్తూ ఉంటారు. ఈ మాసంలో ముఖ్యంగా శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి ముఖ్యమైన శుభకార్యాలన్నీ కూడా ఈ మాసంలో చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మాసానికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఈ మాసం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈ మాసంలో ఏ వ్రతం చేసినా, పూజ చేసినా కూడా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో పాటుగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే వ్రత ఫలితం కూడా శీఘ్రంగా కలుగుతుంది. అందుకనే ఈ మాసంలో ముఖ్యంగా లక్ష్మీ నారాయణుల్ని పూజిస్తూ ఉంటారు. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ శ్రావణ మాసం మనకి 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే, ప్రతి సంవత్సరము కూడా మనకి శ్రావణ మాసం శ్రావణ శుద్ధ పాఠ్యమి తిథితో ప్రారంభమయ్యి శ్రావణ బహుళ అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. అంటే ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పాఠ్యమి తిథి ప్రారంభం 2025 జూలై 25 శుక్రవారం పాఠ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 ఆగస్టు 23 శనివారం అమావాస్య తిథితో అయితే ముగుస్తుంది. శ్రావణ శుద్ధ పాఠ్యమి తిథితోనే శ్రావణ మాసం అలాగే వర్ష ఋతువు అనేవి ప్రారంభమవుతాయి. ప్రతి మాసం లాగానే మనకి ఈ శ్రావణ మాసం కూడా 30 రోజులు అయితే ఉంటుంది. ముఖ్యంగా సౌభాగ్యం కోసం ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు ఇంకా శ్రావణ శుక్రవారాలు అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని, ఇంకా శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. విశేషంగా మనకి ఈ సంవత్సరం 5 శ్రావణ శుక్రవారాలు, 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయండి. అవి ఏ తేదీలో వచ్చాయనేది ఇప్పుడైతే చూద్దాం. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25 శుక్రవారం పాడ్యమి తిథి రోజు వచ్చింది. ఇంకా రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1 అష్టమి తిథి రోజు వచ్చింది. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8 చతుర్దశి తిథి రోజు వచ్చింది. నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15 సప్తమి తిథి రోజు వచ్చింది. 5వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22 చతుర్దశి తిథి రోజు వచ్చింది. ఇంకా మొదటి శ్రావణ మంగళవారం జూలై 29 పంచమి తిథి రోజు వచ్చింది. ఇంకా రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 5 ఏకాదశి తిథి రోజు. మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు 12 తదియా తిథి రోజు. నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు 19 ఏకాదశి తిథి రోజు వచ్చింది. అయితే ఆచారం ఆనవాయితీ ఉన్నవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం రోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారండి. ఒకవేళ మీకు శ్రావణ మంగళ గౌరీ వ్రతం మొదటి వారం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ 4 మంగళవారాల్లో ఏ వారమైనా మీరు మంగళగౌరీ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు. ఒకవేళ మీకు శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచారం ఆనవాయితీ లేకపోతే మీరు ఈ శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని మామూలుగా అయితే పూజించుకోవచ్చు. స్త్రీలు శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారు స్త్రీలకు అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఎంతగానో ఎదురు చూసే వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ఎప్పుడు ఆచరించుకోవాలి అని అంటే, శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని అయితే నిర్వహించుకుంటూ ఉంటారండి. మనకి శ్రావణ పూర్ణిమ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే 2025 ఆగస్టు 9 శనివారం రోజు అయితే వచ్చింది. అందుకని మనం ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని 2025 ఆగస్టు 8 శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం. జూలై 25 శ్రావణ మాసం ప్రారంభం, వర్ష ఋతువు ప్రారంభం, మొదటి శ్రావణ శుక్రవారం. జూలై 27 మధుశ్రవ వ్రతం. జూలై 28 నాగ చతుర్థి. జూలై 29 నాగపంచమి, గరుడ పంచమి, శ్రావణ మంగళ గౌరీ వ్రతం. జూలై 30 సూర్య షష్ఠి, కల్కి జయంతి. ఆగస్టు 1 రెండవ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 3 ఆశ్లేష కార్తె ప్రారంభం. ఆగస్టు 4 దది వ్రతారంభం, తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల ప్రారంభం. ఆగస్టు 5 ఏకాదశి, శ్రావణ మంగళ గౌరీ వ్రతం. ఆగస్టు 6 దామోదర ద్వాదశి, ప్రదోష వ్రతం. ఆగస్టు 7 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల ముగింపు. ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం, 3వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 9 శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, వైకానస జయంతి. ఆగస్టు 11 బృహత్పల ద్వితీయ అశూన్యసేన వ్రతం. ఆగస్టు
12 సంకటహర చతుర్థి రాఘవేంద్ర స్వామి ఆరాధన. 3వ శ్రావణ మంగళవారం ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం. 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 16 కృష్ణాష్టమి గోకులాష్టమి. ఆగస్టు 17 కౌమారీదేవి పూజ మగకార్తె ప్రారంభం. ఆగస్టు 19 సర్వే ఏకాదశి. 4వ శ్రావణ మంగళవారం. ఆగస్టు 20 ప్రదోష వ్రతం. ఆగస్టు 21 మాస శివరాత్రి. ఆగస్టు 22 రుద్ర సావర్ణిక మన్వాది. 5వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 23 శైవ మౌన వ్రతం పోలాల అమావాస్య శ్రావణ మాసం ముగింపు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.